తిరుపతి సిపిఐ జాతీయ నేత కె నారాయణ మీడియాకు మాట్లాడుతూ కల్తీ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల రెండు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సిపిఐ సిట్ విచారణ తర్వాత నివేదిక సమర్పించబడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై తగిన చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ నియమించడం ఇక అసంబద్ధమని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని ఉపయోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని మండిపడ్డారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ నిందితులను తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. టీటీడీ లడ్డు విషయాన్ని రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాట మారుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే, దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి స్వర్గం అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉండే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్డులో ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పొందుకోముందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్ర చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొప్పం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మీ పోటీ దేవుని పని పెడతట, దేవుని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మనోద్ధం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను మీ ఇద్దరి మధ్య, కొట్టుకుంటే కూడా ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరు చేసిన పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి 10 కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసే అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఏకంగా సుప్రీంకోర్టుకి పోయి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. మరి సుప్రీంకోర్టు రేపు ఇంకొక డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, తప్పించుకోవడం, బీట్ అరౌండ్ ది బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడు యాక్షన్ తీసుకుండొచ్చు, మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? సిట్ వేసింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. మరి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు?